ఆచి చికెన్ మసాలా. ఫోన్ ట్యాపింగ్ కేసులో అత్యంత కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు ఊరట లభించింది. ప్రభాకర్ రావుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఇప్పటి వరకు ప్రభాకర్ రావు మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. మరోవైపు ఈ కేసు విచారణ పూర్తిగా వచ్చింది. 2 వారాల్లో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఫోన్ ట్యాపింగ్ కేసులో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు ఊరట లభించింది. ప్రభాకర్ రావుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఇప్పటి వరకు ప్రభాకర్ రావు మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. మరోవైపు ఈ కేసు విచారణ పూర్తిగా వచ్చింది. 2 వారాల్లో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ్ అందిస్తారు. ఎస్ రవితేజ. గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొని ఫారెన్ తలదాచుకొని మళ్లీ తిరిగి భారతదేశంలో అడుగుపెట్టిన తర్వాత పోలీసులు ఈ విచారణ చేపడుతున్నటువంటి క్రమంలో తనను ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ చేయకూడదు అంటూ కూడా కోర్టుని ఆశ్రయించడము, కోర్టు గతంలో ప్రభాకర్ రావుకి మధ్యంతర బెయిల్ ని మంజూరు చేయడము, ఆ తర్వాత ఈ రోజు తాజాగా సుప్రీంకోర్టు ఆ మధ్యంతర బెయిల్ ని కాస్త రెగ్యులర్ బెయిల్ కిందకి మారుతూ ఈ నిర్ణయాన్ని తీసుకొని ప్రభాకర్ రావుని అరెస్ట్ చేయకుండా విచారణ చేపట్టి ఫోన్ ట్యాపింగ్ కేసులో అత్యంత కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు ఊరట లభించింది. ప్రభాకర్ రావుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఇప్పటి వరకు ప్రభాకర్ రావు మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. మరోవైపు ఈ కేసు విచారణ పూర్తి కావచ్చింది. 2 వారాల్లో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఎస్ రవితేజ. గతంలో మధ్యంతర బెయిల్ ని మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఆ మధ్యంతర బెయిల్ ని కాస్త ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ కిందకి మార్చుతూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు, హైకోర్టు న్యాయమూర్తులు మొదలైనటువంటి వారి ఫోన్లని ట్యాపింగ్ చేసి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తుంది. జస్టిస్ బివి నాగరత్న మరియు జస్టిస్ ఆర్ మహాదేవన్ నేతృత్వంలో సాగినటువంటి ఈ విచారణ సందర్భంగా ఈ బెంచ్ ఈ నిర్ణయాన్ని తీసుకొని అతనికి రెగ్యులర్ బెయిల్ ని మంజూరు చేస్తున్నామన్నట్టుగా కూడా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ దాదాపు పూర్తయిందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది ఆ విషయాన్ని కోర్టుకి తెలియజేయడము, ఆ తర్వాత కోర్టు కూడా దర్యాప్తుకు సహకరించాలన్న కోర్టు ఆదేశాలన్నింటినీ తాను పాటించానంటూ ప్రభాకర్ రావు సమర్పించినటువంటి వాదన దృష్ట్యా కోర్టు ముందు ఈ బెయిల్ మంజూరు చేసినట్టుగా సమాచారం అందుతుంది. రాష్ట్రం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా ఇటు ప్రభాకర్ రావుకి అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించవచ్చునని, అదే సమయంలో పిటిషన్ నిర్వహణకు సంబంధించిన చట్టపరమైనటువంటి ప్రశ్నను తెరిచి ఉండవచ్చున్నట్టు కూడా సిద్ధార్థ్ లూత్రా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇతను వాదించిన తర్వాత మధ్యంతర బెయిల్ కాస్త రెగ్యులర్ బెయిల్ కిందికి మారుస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకొని ఇక ముందు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ 2 వారాల్లోపు పూర్తి ఛార్జ్ షీట్ ని కోర్టులో దాఖలు చేయాలని, అప్పటి వరకు ప్రభాకర్ రావుని అరెస్ట్ చేయకూడదు, అతనికి రెగ్యులర్ బెయిల్ ని మంజూరు చేస్తా ఉన్నాము, కానీ ఈ కేసు విచారణ, ఈ కేసు దర్యాప్తుకు మాత్రం ప్రభాకర్ రావు సహకరించాల్సి ఉంటుంది. ఎప్పుడు పోలీసులు పిలిచినా వెళ్లి వారి ముందు స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది, పోలీసులకు అందుబాటులో ఉండాల్సి ఉంటుందంటూ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తోంది. రెహానా. అయితే ఇక కేటీఆర్ అరెస్ట్ ఉండకపోవచ్చు అనుకోవచ్చా రవితేజ? ఈ పరిణామంతో ఇక ముందు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇక అరెస్టులు గాని, నోటీసులు గాని ఇక ముందు ఎలాంటి చర్యలు ఉండకపోవచ్చు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. గతంలో ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో అటు కేటీఆర్ కు, హరీష్ రావుకి, సంతోష్ రావుకి, కేసీఆర్ కి సైతం నోటీసులు జారీ చేసి వాళ్ళని కేవలం స్టేట్మెంట్ కిందికి, అంటే సాక్షుల కిందికి మాత్రమే పరిగణించి పోలీసులు విచారణ చేపట్టి వారి నుంచి స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు, ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నాడు, ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నాడు, అతని నేతృత్వంలోనే ఈ కేసు అంతా కూడా సాగింది కాబట్టి అతనికే సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కేటీఆర్, కేసీఆర్, సంతోష్
తర్వాత ఇతర రాజకీయ నాయకులు హరీష్ రావు ఈ నలుగురుపై కూడా ఇంకా ప్రభావం ఉండకపోవచ్చు, వారి దగ్గరికి పోలీసులు రాకపోవచ్చు, కేవలం స్టేట్మెంట్ లో భాగంగానే నోటీసులు ఇచ్చి పిలిపించి విచారించారు కాబట్టి ముందు ముందు ఈ కేసులో ఇంకా అరెస్ట్ ఉండకపోవచ్చు అనేది మాత్రమే అర్థమవుతా ఉంది. ప్రధాన నిందితునికే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ గైడ్ లైన్స్ ప్రకారంగా ఎలాంటి ఉల్లంఘనకు పాల్పడకూడదు, పోలీసులకు సహకరించాలి, ఎప్పుడు అడిగినా వివరాలన్నీ కూడా తెలియజేయాలి, ఏ ఆధారాలు అడిగినా అవన్నీ కూడా పోలీసులకు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది, అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. మధ్యంతర బెయిల్ కాస్త రెగ్యులర్ బెయిల్ కిందికి మారుస్తూ పూర్తి స్థాయిలో ఈ ఊరటాన్ని కల్పిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. కాబట్టి కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అగ్రనేతలు, వ్యవస్థాపకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళందరికీ కూడా జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేసి పిలిపించి విచారణ చేపట్టారు. కాబట్టి ఇక ముందు ఆ నలుగురి దగ్గరికి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అధికారులు వెళ్ళకపోవచ్చు అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతోంది. కాబట్టి ఈ రోజుతో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకా ముగింపు దశకు చేరుకుందని అనుకోవాలి. దీంతో పూర్తి స్థాయి విచారణ కూడా పూర్తయింది, దర్యాప్తు కూడా పూర్తయింది. 2 వారాల్లోపు సుప్రీంకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయాలి అంటూ కూడా కోర్టు ఆదేశించింది. కాబట్టి ఈ 2 వారాల్లో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు వివరాలన్నీ కూడా కోర్టుకి సమర్పించబోతా ఉంది. రెహానా. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.